కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఒకసారి వింటూ రండి ఇది. హాయ్! నా పేరు వెంకటరమణ. నేను మార్కెటింగ్ ఈరోజు నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే, మీకు నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో అంటే ఎక్కువ మంది పీపుల్‌ను ఇన్వైట్ చేయడం ఎలా? దాంతో పాటి ఎక్కువ మంది మోర్ పీపుల్‌ను తీసుకొచ్చి వాళ్ళని ఎలా సిస్టమ్‌లోకి తీసుకొని రావాలి? ఈరోజు దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకు ఆల్‌మోస్ట్ ఒక 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి మార్కెటింగ్‌లో. అది మీతో షేర్ చేసుకొని ఈరోజు మీకు కొన్ని కొత్త విషయాలు ఇంట్రెస్టింగ్‌గా మీరు కూడా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో, వాళ్ళు న్యూ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ అయ్యేట్టుగా మాట్లాడతాను. ఓకేనా? తెలుసుకుందామా? మార్కెటింగ్‌లో మన నంబర్ 1 సిస్టమాటిక్‌గా ఒక బిజినెస్‌ని గ్రో చేయాలి. మీరు ఏదైతే స్టార్ట్ చేసారో దాన్ని గ్రో చేయాలి అంటే కొన్ని కొన్ని కీ పాయింట్స్ అనేది మనం తెలుసుకోవాలి. అలాంటి కీ పాయింట్స్‌లో ఫస్ట్ సిస్టమాటిక్‌గా చేయాలంటే అదేంటంటే ఏదైనా ఒక కంపెనీ మీరు స్టార్ట్ చేస్తున్నారంటే దాంట్లో ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్‌ని మనము 100% పర్సనల్‌గా యూజ్ చేయాలి. యూజ్ చేస్తేనే మనకు దాని గురించి ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. పూర్తిగా దాన్ని తెలుసుకున్న తర్వాతనే ఇంకొకరికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేసి దాని రిజల్ట్‌ని ఎంజాయ్ చేసిన తర్వాత, మీరు తర్వాత దాన్ని ఎవరెవరికి చెప్పాలనమాట. లేదంటే అలాగే చెప్పారు అనుకోండి, సో, వాళ్ళకు మీకు మళ్ళా అపనమ్మకం ఏర్పడుతుంది. వాళ్ళు ఏదన్నా మళ్ళీ దాని గురించి చెప్పడం అనేది స్టార్ట్ చేశారనుకోండి, నెగెటివ్ చెప్పారనుకోండి, మీరు చెప్పడానికి మీకే డౌటొస్తుంది. అలా డౌట్ రాకండా మనము క్లారిటీగా దాన్ని వాడి చూడాలనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత నెక్స్టు రిజల్ట్ ఏమైతే రిజల్టొచ్చిందో రిజల్ట్‌ని ఎక్స్‌ప్రెస్ జేయాల. రిజల్ట్‌ని ఎక్స్‌ప్రెస్ జేయకుండా ప్రొడక్ట్ అమ్మడానికి చూసారనుకోండి, కొనరు. ఎందుకంటే నాకేంటి లాభం అన్నట్టుగా చూస్తారు. కానీ మీరు ఆహ్, ఆ ప్రొడక్ట్ యొక్క రిజల్ట్‌ని గాని ఎంజాయ్ జేసి, ఆ రిజల్ట్‌ని గాని షేర్ చేయగలిగితే అవతల వ్యక్తికి చెప్పడానికి చాలా ఈజీ అవుతుంది. అలా ఈజీగా చెప్తే మీకు దాని గురించి ఈజీ అవుతుందనమాట. తర్వాత చాలా మంది పీపుల్‌కు మనం చెప్పాలి అనుకున్నప్పుడు ఒక లిస్ట్ ప్రిపేర్ జేయాలి. ఎప్పుడైతే లిస్ట్ ప్రిపేర్ జేస్తామో, ఆ లిస్ట్‌ను ఎలా అప్రోచ్ కావాలి ఏంటనే విషయంలో ఆ లిస్ట్ బిల్డింగ్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. అది ఎలాంటి లిస్ట్ బిల్డింగ్ అంటే, ఇప్పుడు నీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు చూడండి, FRIENDS అంటే ఫ్రెండ్స్ అనేసి ఉంది కదా! దీనికి FRIENDS ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఒక లిస్ట్ బిల్డింగ్ ఎలా క్రియేట్ చేయాలో నేను ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ అంటే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అనేది ఒక నోట్‌బుక్ గాని, ఒక నోట్ ప్యాడ్ గాని మీరు తీసుకొని అందులో పైన ఫ్రెండ్స్ అని రాయాలి. ఆ ఫ్రెండ్స్‌లో నుంచి ఎఫ్ తీసుకొని అక్కడ ఫ్రెండ్స్. రెండోదొచ్చేసి ఆహ్, ఆర్. ఆర్ అంటే రిలేటివ్స్. మీ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు నోట్ చేయాలి. అందులో మొత్తం టోటల్‌గా నోట్ చేయాలన్నమాట. దాంతో పాటి ఐ. ఐ అంటే ఇంపార్టెంట్ పర్సన్స్. ఎవరైతే మీకు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో, అలాంటి ఇంపార్టెంట్ పర్సన్స్‌ను మీరు మొత్తం నోట్ చేయాలన్నమాట. తర్వాత ఈ. ఈ అంటే ఎంప్లాయీస్ అండ్ ఎనిమీస్. ఎంప్లాయీస్ మనకు కావాలి. ఎనిమీస్ గూడా కావాలి. వీటి లిస్ట్ అనేది ప్రిపేర్ జేసుకోవాలి. ఎన్. ఎన్ అంటే నైబర్స్. చుట్టుపక్కల వాళ్ళు గూడా మనకు అవసరం. దాంతో పాటు డి అంటే డాక్టర్స్. మీకు పరిచయం ఉన్నటువంటి డాక్టర్స్ నేమ్స్ గూడా రాసుకోవాలి. తర్వాత లాస్ట్‌లో వచ్చేసి మనకు ఎస్ ఉంది గదా! ఎస్ అంటే స్ట్రేంజర్స్ అన్నమాట. ఈ స్ట్రేంజర్సే ఎక్కువ మందొస్తారు. ఎందుకంటే అన్‌నోన్ పీపులే మనకు ఎక్కువగా రీచ్ చేయడానికి అవుతుంది. ఎందుకంటే మన గురించి తెలిసిన వ్యక్తుల దగ్గర మనం ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ చేయకూడదన్నమాట బిజినెస్ గురించి. ఎందుకంటే వాళ్ళు మనమంటే ఆల్రెడీ చూసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అంత ఎక్స్‌పెక్ట్ చేసేదానికి అవకాశం ఉండదనమాట. ఖచ్చితంగా మనము స్ట్రేంజర్స్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఇవి ఎప్పుడైతే నోట్ చేసుకొని, వాళ్ళ ఫోను నంబర్ గ్యాదర్ చేసి, దాన్ని కాంట్రాక్ట్ కావడానికి కాస్త టైం పెట్టాలి. ఎప్పుడైతే ఈవినింగ్ ఒక 7-8, 8-9 ఇలా ఒక ప్లానింగ్ అనేది 1 అవర్ తీసుకొని, ప్రతిరోజు కాంటాక్ట్ చేయాలనమాట. ఆ కాంటాక్ట్ చేసేదానికి కూడా ఫస్ట్ ఫోను నంబర్ ఉండి, మాట్లాడే విధానం నేర్చుకోవాలి. ఈ స్కిల్ డెవలప్ చేయాలనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్విటేషన్. ఇవిడేదైతే ఇన్విటేషన్ అన్నామో, ఆ ఇన్వైట్ ఎలా చేయాలి? ఈ స్కిల్ డెవలప్ చేసుకోవాలి. చాలామంది కొంతమంది ఫోన్‌లో మనం పిలవచ్చు. లేదు డైరెక్ట్‌గా గూడా మనం పిలవచ్చు. డైరెక్ట్‌గా పిలిచినప్పుడు ఫోన్‌లో పిలిచినప్పుడు చాలా తేడా ఉంటుందనమాట. ఫిజికల్ కాంటాక్ట్ అంటే ఐ టు ఐ కాంటాక్ట్ ఉంటుంది. అవతల ఐ టు ఐ కాంటాక్ట్‌లో ఎక్కువ మందిని రీచ్ కావచ్చు. అదే ఫోన్ కాంటాక్ట్‌లో కొంతమంది తక్కువ మందిని రీచ్ కావచ్చు. ఒకవేళ డైరెక్ట్‌గా మనం మాట్లాడాలి అనుకుంటే, ఆ వ్యక్తిని పిలవాలి అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను చూసిన వెంటనే మనం స్మైలీ ఫేస్ అనేది ఉండాలి. ఎప్పుడైతే స్మైలీ ఫేస్ ఉంటుందో అవతల వ్యక్తి రెస్పాండ్ ఎలా అవుతాడు? ఆ రెస్పాన్స్‌ని బట్టి అతను బిజీగా ఉన్నాడా? ఫ్రీగా ఉన్నాడా? దీన్ని ఫస్ట్ కనిపెట్టాలి.
ఎప్పుడైతే కనిపెడతామో దాన్ని బట్టి మనము మాట్లాడే తత్వం అనేది మార్చి మాట్లాడాలి. ఫస్టు వాళ్ళ యొక్క హాయ్ అండి, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్ మీరు ఏ టైంలో కలుస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళని అప్రోచ్ అయ్యి చిరునవ్వుతో వాళ్ళు కూడా స్మైలీ ఇచ్చారనుకోండి, అప్పుడు మాట్లాడడం కాస్త ఈజీ అవుతుంది. సో, తర్వాత అన్నోన్ పర్సన్ ఎప్పుడైతే మనం అప్రోచ్ అవుతామో, ఆ అప్రోచ్ అయ్యే మూమెంట్‌లో ఆ వ్యక్తి టైము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడా? మనతో మాట్లాడడానికి చాలా బిజీగా ఉన్నాడా? అని చూసి మాట్లాడాలి. ఒకవేళ ఆ వ్యక్తి బిజీగా ఉన్నట్టు మీరు గుర్తించారనుకోండి, అర్జెంట్‌గా ఉన్నాడు. సో, అర్జెంట్‌గా ఉన్న పరిస్థితుల్లో మనం మాట్లాడే ధోరణి ఆటోమేటిక్‌గా సార్ ఓకే సార్ నెక్స్ట్ టైమ్ కలుద్దాం అన్నట్టుగా మీ యొక్క బిజినెస్ ఇన్విటేషన్ కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డ్ మాత్రం ఇచ్చేసిన తర్వాత మాట్లాడతాను సార్. మీరు ఎప్పుడు ఫ్రీగా ఏదో బిజీగా ఉన్నట్టున్నారు. సో, నేను కూడా కాస్త వర్క్ ఉంది. మీతో ఫ్రీగా మాట్లాడదాం అనుకున్నా. సరే నెక్స్ట్ టైమ్ కలుస్తాను సార్ అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేయాలి. సో, నెక్స్ట్ టైమ్ కలుద్దాం అన్నట్టుగా మాట్లాడేసి వచ్చేసేయాలి. సో, అలాగే నెక్స్ట్ టైము ఆ వ్యక్తితో కలిసినప్పుడు ఒకవేళ సపోజ్ ఇంటి దగ్గరికెళ్ళాము. ఎప్పుడైతే ఇంటి దగ్గరికెళ్ళామో అతను ఇన్వైట్ చేసే పద్ధతిని బట్టి మనం అతనితో మాట్లాడే విధానం మారుతుంది. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇన్వైట్ చేసి రా, రా అని చెప్పేసి ఇంట్లోకి పిలిచాడనుకోండి. సో, అతను ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని లెక్క. సో, అలా కాదండి. నిలబెట్టిన చోటు నుంచే అక్కడి నుంచినే మాట్లాడాడు మనతో. సో, కొద్దిగా ఇంట్రెస్ట్ తక్కువ ఉంది చూపిస్తున్నాడు. అప్పుడు అట్రాక్ట్ అయ్యేటట్లుగా ఆయనతో మనము మాట్లాడాలి. సో, అతనుకు అట్రాక్ట్ అయ్యే విషయం ఏంటుందో దాని గురించి మాట్లాడాలి. అప్పుడు కాస్త రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలి. సో, రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తూ కొద్దిగా మనము మన యొక్క మార్కెటింగ్ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి మనం ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటున్నామో ఆ బిజినెస్ గురించి మీకు టైం ఉందా సార్? ఒక 5 మినిట్స్ మాట్లాడొచ్చా? ఇలా మాట్లాడి దాని కాంటాక్ట్‌ను కాస్త క్లోజ్ చేసేటట్లుగా మన యొక్క బిజినెస్‌ను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఆ ఎక్స్‌ప్లెయిన్ చేసే వాళ్ళు అది జస్ట్ మనకు ఇన్విటేషన్ మోడ్‌లో ఉండాలి. ప్రెజెంటేషన్ మోడ్‌లో ఉండకూడదు. సో, ఇన్విటేషన్ మోడ్ అంటే జస్ట్ పిలవాలి. 2-3 మినిట్స్ మాత్రమే మనం పిలవాలి. సో, ఎక్కడికైతే మనం ఇన్వైట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్‌కొచ్చేలా జస్ట్ పిలవాలి అంతే. అదే ఏంటి ఎక్కడ అని అడిగినప్పుడు మనం జస్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వకూడదు. సో, దాని గురించే కదా నీతో మాట్లాడాలనుకుంటున్నాను అన్నట్టుగా మాట్లాడాలి. అప్పుడు ఆ వ్యక్తి మనకు వచ్చే టైమింగ్ అనేది మనకు ఎక్స్‌ప్లెయిన్ చేశాడనుకోండి. ఆ టైమింగ్‌ను మనం క్యాచ్ చేసుకొని నోట్ చేసుకోవాలి. సో, సార్ మీకు వీలవుతుందా? బుధవారం వీలవుతుందా? లేదు సోమవారం వీలవుతుందా? ఇలా 2 డేట్స్ ఏదన్నా ఏదో ఒక డేట్ కాకుండా 2 డేట్లుగా ఇవ్వాలి. అతను ఓకే. సో, నేను బుధవారం వస్తా, లేదు సోమవారం వస్తా అని ఆప్షన్ ఏదైతే ఎంచుకొని సరే అంటాడో, ఆ టైంలో అతనికి ఫిక్స్ చేయాలి. పలానా టైమింగ్‌కు పలానా ఇది అని చెప్పేసి మనము కరెక్ట్‌గా క్యాచ్ చేయాలి. దాన్ని మీరు మళ్ళా నోట్ ప్యాడ్‌లో గాని, బుక్‌లో గాని నోట్ చేసుకోవాలి. సో, ఎప్పుడైతే ఒక టైమ్ పెట్టాడనుకోండి, ఆ టయానికి మనం ఏం చేయాలి అంటే ముందుగా వాట్సాప్‌లో రిమైండర్ పెట్టాలి. రిమైండర్ పెట్టి గుర్తు చేస్తున్నట్టు ఉండాలి. అతని ఇంట్రెస్ట్ ఉందా లేదా అని కనిపెట్టడానికి ఇది సపోర్ట్ అవుతుంది. సో, ఎప్పుడైతే దగ్గర పడింది డేటు, వస్తున్నానన్న డేట్ గుర్తుంది. ఆ గుర్తు చేయడానికి జస్ట్ మార్నింగ్ ఒక తురి అప్రోచ్ చేయ టయానికి గుర్తు చేసి చెప్తూ ఉండాలి. ఆ ఇంపార్టెన్స్‌ని క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే ఇంపార్టెన్స్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్‌గా ఆ వ్యక్తి రావడానికి సిద్ధపడతాడు. అరే! ఒకవేళ పొరపాటున అతనే మర్చిపోయాను అని చెప్పేసి అన్నట్టుగా తర్వాత కాల్ చేశాడనుకోండి, నో ప్రాబ్లమ్ నెక్స్ట్ టైమ్ కలుద్దాం. నో ప్రాబ్లమ్ అన్నట్టుగా అతన్ని ఎంకరేజ్ చేయాలే గాని, అయ్యో! నువ్వు రాలేదే, అరే! నీకు ఏదో చెప్దాం అనుకున్నా అని చెప్పి గాబరా పడినట్టు అతనికి ఒత్తిడి తేకూడదు. ఒత్తిడి ఎప్పుడైతే తెస్తామో ఆటోమేటిక్‌గా మనకు అతని దగ్గర నుంచి ఆ రిలేషన్‌షిప్ కట్ అవుతుంది. నెక్స్ట్ టైమ్ మనతో పాటు జర్నీ చేయడానికి సపోర్ట్ కాదనమాట. ఓకేనా? సో, ఇలా అప్రోచ్ కావాలన్నమాట. ఫాలో అప్. సో, ఒక వ్యక్తిని మనం ఇన్వైట్ చేసాం, తీసుకొచ్చాం. ఆ తర్వాత తీసుకొచ్చిన వ్యక్తిని మళ్ళా ఫాలో అప్ అంటే నెక్స్ట్ టైమ్ మళ్ళా అతన్ని మన దగ్గరికి ఇన్వైట్ చేయాలి. మళ్ళీ రావాలి అంటే ఆ ఫాలో అప్ స్కిల్ అనేది కూడా డెవలప్ చేసుకోవాలి. ఫాలో అప్ స్కిల్ అంటే ఒక ప్రొడక్ట్ మనము అతనికి ఇచ్చాము. సపోజ్ ఒక ప్రొడక్ట్ ఇచ్చాము. ఆ ప్రొడక్ట్ యూజ్ చేసిన విధానాన్ని మళ్ళా కనిపెట్టాలి. ఎందుకంటే అది మళ్ళీ మన దగ్గర నుంచి మనం పర్చేజ్ చేయాలి మన దగ్గర అనుకుంటే ఖచ్చితంగా ఫాలో అప్ స్కిల్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుందండి. ఆ ఫాలో అప్ అనేది కూడా అతనికి ఎలా ఉపయోగపడుతాంది? ఏం జరుగుతాంది? ఏంటి అనేది ఆ ఎక్స్‌పీరియన్స్ మీరు ఏదైతే తీసుకున్నారో, ఆ ఎక్స్‌పీరియన్స్‌ను కనిపెట్టి మళ్ళీ తీసుకొచ్చేలా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఏదైనా చిన్న డ్రాబ్యాక్ వస్తే దాని గురించి చెప్పగలగాలి. ఆ చెప్పగలిగినప్పుడు ఓహో! రైట్ ఇలానా? ఓకే అన్నట్టుగా అతనికి మంచి అనిపించేలా మనం ఎప్పుడైతే చెప్తామో ఆటోమేటిక్‌గా అతను ఇంప్రెస్ అవుతాడు. ఇంప్రెస్ ఎప్పుడైతే అవుతాడో మళ్ళీ నెక్స్ట్ టైమ్ అలా కొనడానికి సాధ్యమైతుంది. ఆ తర్వాత
అతని బడ్జెట్ కరెక్ట్‌గా ఉందా లేదా? అతను చెప్పే విధానంలో అతను అమౌంట్ ఎక్కువనే ఫీలింగ్‌లో ఎక్కువ అనిపిస్తా ఉందా? ఏంటనేది కనిపెట్టాలి. లేదంటే వేరే చోటకెళ్ళి అతను తీసుకునేసే అవకాశం ఉంది. ఎప్పుడైతే వేరే చోట తీసుకునేసే అవకాశం వచ్చి అతను ఎళ్ళిపోయాడో, ఎప్పుడు కూడా చూడండి మన రిలేషన్‌షిప్ బలంగా స్ట్రాంగ్‌గా ఉందనుకోండి, అమౌంట్ పరంగా ఎక్కువగా ఆలోచన చేయడు. మనం చాలా షాపింగ్ చేస్తుంటాము. మనకు ఒక తూరి ఎక్కువ డబ్బులు అనిపించినా గాని, అతని దగ్గర ఉన్న రిలేషన్‌షిప్ ప్రకారము మళ్ళా ఇంకో చోటికి వెళ్ళం మనమే. నిజమా గాదా? ఇక్కడ అమౌంట్ అనేది గాదు. అతనికి బడ్జెట్ తక్కువ, ఎక్కువ అనే ఆ మాటలు ఎందుకని చెప్తున్నానంటే, వేరే వాళ్ళు ఎవరన్నా గాని కాంటాక్ట్ అయ్యి ఇదే విధంగా చెప్పిన అవకాశం ఉండి ఉండొచ్చు. మీ దగ్గర రిలేషన్‌షిప్పు, ఆ కాంటాక్ట్ ఎక్కువగా ఉంటే మాత్రము ఖచ్చితంగా మీతో పాటే ఎక్కువ రోజులు జర్నీ చేయడానికి సపోర్ట్ అవుతుంది. ఇది ఎక్కువ కాలం రన్ జేయాలి. దీన్ని మెయింటైన్ జేయాలి. దీనికోసము ప్రతిరోజు గూడా ఎవరెవరు నా దగ్గర కస్టమర్స్ వస్తున్నారో, ఆ కస్టమర్స్ నేను పట్టించుకుంటున్నానా? ఆ కస్టమర్స్‌ని పట్టించుకున్న తర్వాత ఆ ఫాలో కరెక్ట్‌గా ఉందా లేదా? అనేది చూడాలి. తర్వాత నెక్స్ట్ ఎప్పుడన్నా గాని ఆ వ్యక్తికి ఆ ప్రొడక్ట్ తర్వాత వచ్చిన రిజల్ట్‌ను మంచిగా జస్ట్ ఎంకరేజ్‌మెంట్ గిఫ్ట్స్ గూడా ఇవ్వాలి. ఎప్పుడైతే ఎంకరేజ్‌మెంట్ గిఫ్ట్స్ ఇస్తామో వాళ్ళు ఇంప్రెస్ అయ్యి మనతో పాటు ఎక్కువ రోజులు జర్నీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దాంతో పాటు వాళ్ళు రెఫరల్ గూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే రెఫరల్ ఇస్తారో ఆ రెఫరల్‌ను గూడా మనము రిలేషన్‌షిప్ మెయింటైన్ జేయాలి. ఎప్పుడైతే రిలేషన్‌షిప్ ఒక 2, 3 రెఫరల్స్ ఇచ్చారనుకోండి, ఆ రెఫరల్స్‌కు సంబంధించి గిఫ్ట్ గూడా రికగ్నిషన్ జేయాలి. రికగ్నిషన్ అనేది వర్త్ ఆఫ్ గిఫ్ట్ అనేది దాన్ని తగినట్టుగా ఉండేటట్లుగా ప్లాన్ జేసుకోవాలి. అతన్ని సాటిస్ఫై జేయాలి. ఎప్పుడైతే సాటిస్ఫై జేస్తామో, అతను గూడా మనలాగా మారే ఛాన్స్ గూడా ఉంది. ఎప్పుడైతే మార్కెటింగ్‌లోకి అలాంటి వ్యక్తి వస్తారో, ఈజీ అయిపోతుంది. ఎప్పుడైతే ఈజీ జేసుకుంటారో ఏదైనా సరే మనతో పాటు జర్నీ జేయడానికి, ఇన్‌కమ్ ఎర్న్ జేయడానికి సపోర్ట్ అవుతుంది. నువ్వు ఏదైతే మనము ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేస్తుంటామో, అలాంటి ఇన్‌కమ్ అతనికి కూడా రావాలి అంటే, ఖచ్చితంగా దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. నువ్వు ఇలా తీసుకొచ్చావు కదా! నీకు గూడా ఇలాంటి ఆపర్చునిటీ ఉంది అన్నట్టు గుర్తు చేసి, దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పాలి. ఇవన్నీ గూడా ఒక క్రమబద్ధంగా తీసుకొచ్చినప్పుడు, నీ బిజినెస్ అనేది ఎలాంటి పరిస్థితుల్లోనూ ముందుకెళ్ళడానికి మంచిగా సపోర్ట్ అవుతుంది. ఇదే అండి. ఈరోజు నేను మీకు ఏదైతే చెప్పానో, ఇదంతా గూడా నేను గూడా ఎక్స్‌పీరియన్స్ పర్సనల్‌గా తీసుకున్నాను. ఇలా మీరు కూడా చేసుకుంటే, డెవలప్ చేసుకుంటే సపోర్ట్ అవుతుంది. ఇలాంటి వీడియోలు ఇంకా మీకు మంచిగా చేయాలి అనేసి ఉంది. కాకపోతే మీరు లైక్ అండ్ షేర్, ఫాలో అప్ ఏదైతే ఉన్నారో ఈ ఛానెల్‌ను కొద్దిగా కాస్త ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా మీకోసం ఇంకా కొద్దిగా మంచి మంచి మ్యాటర్స్‌తో మీ ముందుకొస్తాను. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉండాది. దాన్ని సబ్స్క్రైబ్ కొట్టండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వివరాలు మీకు ఏదన్నా కావాలనుకుంటే ఇవన్నీ గూడా నాకు పర్సనల్‌గా కాల్ జేయొచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో నా ఫోను నంబర్ గూడా ఇచ్చాను. సో, మీకేదైనా సపోర్ట్ గావాలంటే మార్కెటింగ్‌లో నేను మీకు సపోర్ట్ చేయగలుగుతాను. ఓకేనా? బాయ్ అండి. థాంక్ యూ. అంటిల్ దెన్ నెక్స్ట్ టైమ్ కలుద్దాం. బాయ్.